nutrition consultant, 9 years experience, masters in applied nutrition, USA, certified food and spirit practitioner, spokesperson, gave talks in various institutions, specialist in treating obesity, thyroid, PCOS, diabetes and cardiovascular issues. And she is also my friend. Welcome, Ashrita. Mute, unmute చేసుకోండి. Thank you, ma'am. Thank you for giving me this opportunity. మీ సెషన్ చాలా బాగుంది. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ రిలాక్స్డ్ అండ్ కామ్ డౌన్. అందరూ ఇప్పుడు మంచి రిఫ్రెష్డ్గా ఉండుంటారు మేడం సెషన్ అయ్యాక. సో నేను ఆశ్రిత, ఆమె న్యూట్రిషనిస్ట్, మేడం ఇంట్రడ్యూస్ చేసినట్టు. సో నాకు మేడం ఒక 5 years నుంచి తెలుసు, 3-4 years. 2019లో కలిసాము. సో షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అరోరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వాళ్ళకి సెషన్ ఇస్తుంటే నేను మేడం కలిసాము. Since then we have a good rapport and I have been following her work. Madam యోగానే కాక ఆర్ట్ వర్క్ కూడా బాగా చేస్తారు. సో ప్లీజ్ గో టు హర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూ విల్ ఫైండ్ మెనీ మండల ఆర్ట్ వర్క్. సో ఇప్పటికే మీకు ఆవిడ ఎంత బాగా చెప్పారో తెలిసి ఉంటుంది కదా. సో ఎనీ టైమ్ యూ వాంట్ టు రిఫ్రెష్ ఆర్ దేనికైనా మేడం ఛానల్ డెఫినెట్గా చూడండి. అండ్ కమింగ్ టు మీ, I'm a nutritionist చెప్పినట్టు. సో ఐ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్, ట్రూలీ న్యూట్రిషన్. సో మీకు ఏమైనా రెసిపీస్ కానీ హెల్త్ టిప్స్ కానీ కావాలంటే నా ఛానల్లో దొరుకుతుంది. అయితే స్ట్రైట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై సెషన్ నౌ. సో మీకు నా స్లైడ్స్ కనిపిస్తున్నాయండి? పడుతున్నాయి. సో ఇవాళ మన సెషన్ ఇమ్యూనిటీ గురించి. సో ఇవాళ మన సెషన్లో మనం మాట్లాడుకునే టాపిక్స్ వాట్ ఈజ్ ఇమ్యూనిటీ అండ్ మనం మన స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలంటే ఎలాంటి న్యూట్రిషనల్ కేర్ తీసుకోవాలి, అలాగే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఎలాంటి న్యూట్రిషనల్ కేర్ తీసుకోవాలనేది ఇవాళ మన టాపిక్. ఇమ్యూనిటీ అంటే మన బాడీ డిఫెన్స్ సిస్టమ్. అంటే మనకి ఎన్విరాన్మెంట్లో చాలా ప్యాథోజన్స్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ అనే ఉంది, కానీ మనకి మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్లో చాలా బ్యాక్టీరియా అండ్ వైరల్ కౌంట్ ఉంటుందండి ఇన్ జనరల్ కూడా. సో ఇలాంటి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ నుంచి మనం డిఫెండ్ చేసుకోవడమే మన బాడీకి ఒక డిఫెన్సివ్ సిస్టమ్ ఉంటుంది. ఎలాగైతే మన కంట్రీకి ఒక డిఫెన్సివ్ సిస్టమ్ ఉంటుందో, సిమిలర్లీ మన బాడీకి కూడా డిఫెన్సివ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ డిఫెన్సివ్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీనే మనం ఇమ్యూనిటీ అంటాం. సో ఇమ్యూనిటీ అనేది తెలుసుకునే ముందు అసలు ఈ ఇమ్యూనిటీ ఏ ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది, అంటే ఏ ఫ్యాక్టర్స్ మన ఇమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఫస్ట్ కొంచెం ఐ విల్ గివ్ యూ ఏ బ్రీఫ్ ఐడియా. సో నాకు ఇక్కడ పాయింట్అవుట్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు పాయింట్అవుట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎవరిని చూసుకున్నా స్పెషల్లీ కోవిడ్ సిచ్యుయేషన్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్. ఇది వరకు ఆఫీస్లు ఉంటే వీ యూస్ టు హ్యావ్ సర్టెన్ టైం, షెడ్యూల్ టైం ఉండేది, లైఫ్ అనేది టైంకి అయిపోయేది. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి మేనేజింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ అయింది. సో ఇలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని మనము చెక్లో పెట్టుకోవాలి. మనం ఎక్కువ స్ట్రెస్ అయినా సరే మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. సో దానికి మేడం ఇచ్చిన బ్రీతింగ్ టెక్నిక్స్ అలాంటివి ఫాలో అయితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఇదొక స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే తక్కువ స్ట్రెస్డ్గా ఉండాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవ్వడానికి కారణం స్ట్రెస్ ఒక రీజన్. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే జనరల్గా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నేను పొద్దున్నే ఒక 45 minutes ఎక్సర్సైజ్ చేసేసాను, సో ఐఎమ్ డన్ విత్ మై ఎక్సర్సైజ్ రొటీన్, సో ఐఎమ్ యాక్టివ్ అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చాక ఆల్మోస్ట్ వన్స్ దో యూ డూ ఎక్సర్సైజ్, మీరు ఒకసారి వర్క్ కూర్చుంటే సమ్ టైమ్స్ యూ మైట్ సిట్ కంటిన్యూస్లీ ఫర్ 4-5 hours అన్నోయింగ్లీ. కాబట్టి అదొకటి మీరు చెక్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక గంట కంటే ఎక్కువసేపు కూర్చుంటున్నామంటే అది ఆల్కహాల్, స్మోకింగ్తో సమానం అండి. కాబట్టి నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ అయ్యిందంటే డెఫినెట్గా లేచి ఒక 2 steps వేసి మళ్ళీ కూర్చోండి. బికాస్ దెన్ ఓన్లీ యువర్ మెటబాలిజం విల్ ఇంక్రీజ్. మనం పొద్దున్న ఎక్సర్సైజ్ చేసాము, ఇంకా రోజంతా కూర్చుని ఉండడమో పడుకుని ఉండడమో చేసాము అంటే మన మెటబాలిజం తగ్గిపోతుంది. స్పెషల్లీ వెయిట్ లాస్ కోసం
వచ్చేవాళ్ళు పిల్లలు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఏమవుతోందంటే వాళ్ళు గ్యాడ్జెట్లు, స్క్రీన్ టైమ్ ఎక్కువైపోతుంది. దో దే ఆర్ డూయింగ్ విగరస్ స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్ ఫర్ 45 మినిట్స్, మిగిలిన డే అంతా కూర్చోవడం అవుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది one major reason for reducing your immune system. So keep an eye on how sedentary you are and make yourself keep moving all through the day. ఇదొకటి మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ డైట్. రిస్ట్రిక్టెడ్ డైట్ అంటే పలానాది తినకపోవడం అని కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాట్ డైట్స్ వస్తున్నాయి. ఐదర్ ఫ్రూట్స్ తిని ఉండడం, లేకపోతే ఓన్లీ ఫ్యాట్ తీసుకోవడం, లేకపోతే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడం. ఇలాగా ఏదో ఒక ఫుడ్ గ్రూప్ని ఎంచుకుని ఆ ఫుడ్ గ్రూప్లో ఉన్న మెటీరియలే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మిగిలిన న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే రిక్వైర్డ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ అందవు, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కావాల్సినన్ని ఫ్యాట్స్ అందవు. సో ఏమవుతుందంటే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చి అది మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో రిస్ట్రిక్టెడ్ డైట్స్ కూడా ఉండకూడదు. That will also affect your immune system. Then I would like to focus on fast food and micro. Fast foods అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అన్నోయింగ్లీ మనం ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకుంటామండి. అంటే ఇప్పుడు మనం చేసుకునే ఫుడ్లోనే ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ అయినా సరే సమ్ టైమ్స్ సోయా సాస్ వాడతాం, సమ్ టైమ్స్ కెచప్ వాడతాం, సమ్ టైమ్స్ మయోనీస్ వాడతాం. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ కిందకే కౌంట్ అవుతాయి. సో ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం, బికాస్ దీస్ విల్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఒకటి స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒకటి సెడెంటరీ లైఫ్, రిస్ట్రిక్టెడ్ డైట్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. దెన్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ స్లీప్. స్లీప్లెస్నెస్ అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. పీపుల్ ఆర్ విత్ గ్యాడ్జెట్స్ ఆల్ 24/7. Sometimes people are sleeping at 12, sometimes people are sleeping at 1. అంటే గ్యాడ్జెట్ చూడడం అనేది బాగా అలవాటు అయిపోయి నిద్ర అనేది తక్కువ అయిపోయింది. ఎప్పుడైనా పడుకోవడానికి ఒక 3 hours ముందర నుంచి గ్యాడ్జెట్స్ ఆఫ్ చేసేయాలి. గ్యాడ్జెట్స్ అంటే ఈ స్క్రీన్లో ఉండే బ్లూ లైట్ వల్ల నిద్ర తక్కువ అయిపోతుంది. సో అట్లీస్ట్ వెన్ యూ ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ యువర్ గ్యాడ్జెట్స్ బై 9 PM, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ యాజ్ వెల్. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో I would like to focus on intake of smoking and alcohol consumption ఉన్న వాళ్ళు ఇవి రెండు కూడా స్టాప్ చేసేస్తే మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవి. మన డైట్ మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనం ఎలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు, మన స్లీప్ ప్యాటర్న్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మన చేతిలో ఉన్న విషయాలు కాబట్టి వీటి మీద మనం ఫోకస్ పెడితే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. రిమైనింగ్ థింగ్స్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, లేకపోతే యూనో అంటే న్యూట్రిషనల్ ఫుడ్ యాక్సెసిబిలిటీ అన్నది సమ్టైమ్స్ అవి మన చేతుల్లో ఉండవు, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటిని మనం బ్యాలెన్స్డ్గా కంట్రోల్ చేయగలిగితే, చెక్లో పెట్టగలిగితే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాట్ ఈస్ మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకునే ముందు ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఒక చిన్న బ్రీఫ్ వ్యూ ఇస్తాను మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి. ఈ విషయం అందరికీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనం ఇది పలానా ఫుడ్ ఎందుకు తింటున్నాము అన్న ఇంపార్టెన్స్ తెలిస్తేనే మనం ఆ ఫుడ్ని ఇంటేక్ చేసుకుంటాం. సో ఒక చిన్న స్మాల్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఏంటంటే మనం పుట్టంగానే మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దాన్ని మన పుట్టుకతో మన పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకునేది ఇన్నేట్ ఇమ్యూనిటీ, అంటే పుడుతూనే మనకు వచ్చేది. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే మనం పెరుగుతున్న కొద్దీ మన చుట్టూతా ఉన్న వాతావరణంలో తగ్గట్టు మన ఇమ్యూన్ సిస్టమ్ అడాప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫ్లూ సీజన్ నడుస్తుంది అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఫ్లూకి తగ్గట్టు యాంటీబాడీస్ని ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. సో ఇది మన అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూన్ సిస్టంలో ఉండే సెల్స్ అన్నీ కూడా ఏవో కొత్తగా వచ్చే సెల్స్ కాదండి. మన బ్లడ్ సెల్సే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్గా డివైడ్ అయితే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్, మన డిఫెన్సివ్ సోల్జర్స్ అన్నమాట. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలో 3 రకాల సెల్స్ యాక్ట్ చేస్తాయి. ఈ బి సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే అంటే ఇవి ఒక ఇమిగ్రేటరీ సెల్స్ అనమాట. మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చేస్తారు, వీడు మన కంట్రీ వాడు, వీడు టెర్రరిస్టు, వీడు అవుట్ సైడర్, ఓన్లీ మంచివాడే కానీ వచ్చిపోతుంటాడు, ఇలా ఇమిగ్రేషన్ వాళ్ళు మనకి ఒక ట్యాగ్ ఇచ్చినట్టు. అలాగే బి సెల్స్ కూడా ఎప్పుడైతే ఒక
వేరే ఎక్స్టర్నల్ ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, అంటే వైరస్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏది ఎంటర్ అయినా సరే, ఈ బ్యాక్టీరియా మనకి హెల్ప్ఫుల్ అవుతుందా, ఈ ఫుడ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుందా, ఇది ఫుడ్డా లేకపోతే ఎనిమియా, ఈ పలానా బ్యాక్టీరియా ఎనిమియా అని లేబుల్ చేస్తుంది. ఈ బీ సెల్ ఏం చేస్తాయి అంటే లేబుల్ చేస్తాయి, మన బాడీలోకి వచ్చే ప్రతి ఎక్స్టర్నల్ ఆర్గానిజం ని లేబుల్ చేస్తాయి. దీని లేబులింగ్ బట్టి కిల్లర్ సెల్స్ అని వస్తాయి. ఇవేం చేస్తాయి అంటే ఏవైతే మనకి ప్యాథోజెనిక్, ఏవైతే హార్మ్ఫుల్ చేస్తాయో ఈ టీ కిల్లర్ సెల్స్ అనేవి వెంటనే వాటిని ఇన్వైట్ చేసి చంపేస్తాయి. తర్వాత ఈ హెల్పర్ సెల్స్ అని అంటే ఈ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి, ఈ మేజర్ డిఫెన్స్ లో ఉన్న వాటికి సపోర్ట్ సిస్టమ్ ఇస్తాయి. అలాగే ఇన్ఫ్లమేటరీని సిగ్నల్స్ ని ఇనిషియేట్ చేస్తాయి, టర్న్ ఆన్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ ఒక్కోసారి ప్యాథోజన్ మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోయాక, ఓకే ప్యాథోజన్ వెళ్ళిపోయింది, ఇంకా ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ని షట్ డౌన్ చేయండి అని కూడా ఈ హెల్పర్ సెల్స్ చేస్తాయి. హెల్పర్ సెల్స్ లో ఈ రెండు మెకానిజమ్స్ ఉంటాయి. సో ఇది ఒక బ్రీఫ్ మన ఇమ్యూనిటీ గురించి ఒక బ్రీఫ్ వ్యూ మీకు ఇచ్చాను. అయితే ఇప్పుడు కోవిడ్ మన ఇమ్యూనిటీ, అంటే కోవిడ్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ కోవిడ్ వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుంది, దాన్నే ప్యాథోజన్ ఇన్వేషన్ అంటాం. సో కోవిడ్ వైరస్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ బీ సెల్స్ ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో అవి ట్యాగ్ చేసేస్తాయి, ఇది ప్యాథోజన్, దీనికి మనం ఫైట్ చేయాలి అని. వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ కిల్లర్ సెల్స్ వస్తాయి. కిల్లర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఫాగోసైటోసిస్ అంటే ఆ పలానా వైరస్ ని చంపేస్తాయి. చంపేసిన తర్వాత హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ ని ఇనిషియేట్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ని ఇనిషియేట్ చేయడం వరకు దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అందుకే మీరు కోవిడ్ వచ్చిన 1, 2, 3, 4, 5 డేస్ వరకు యూ విల్ బి ఓకే. 5th డే నుంచి ఇన్ఫ్లమేషన్ వచ్చి వన్స్ ద వైరస్ బయటికి వెళ్ళిపోగానే మన టీ హెల్పర్ సెల్స్ కనుక యాక్టివ్గా ఉంటే, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే, ఈ టీ హెల్పర్ సెల్స్ టీ రెగ్యులేటరీ సెల్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయి ఇన్ఫ్లమేషన్ని టర్న్ ఆఫ్ చేయమని. కానీ ఈ 5th, 6th డే నుంచి కొంతమందికి ఇన్ఫ్లమేషన్ టర్న్ ఆఫ్ అవ్వదు. ఐదర్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు గివ్ ద సిగ్నల్ టు టర్న్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్, అలా అయినా అవ్వచ్చు. లేకపోతే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఇవన్నీ కూడా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ తోటి. రెండోది ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ డిజార్డర్సే, ఈ క్రానిక్ ఎలిమెంట్స్ అన్ని ఇన్ఫ్లమేటరీ డిజార్డర్సే. సో ఆల్రెడీ పర్సిస్టింగ్ ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ 4th, 5th డే ఇన్ఫ్లమేషన్ టర్న్ ఆఫ్ సిగ్నల్ జరగదో, ఈ పర్సిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లమేషన్ వల్ల మన ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల 6th డే నుంచి కొంతమందికి సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతాయి. అంటే కాఫ్ పెరగడం కానీ, లేకపోతే బ్రీతింగ్ పాసిబిలిటీ తక్కువ రావడం. అక్కడి నుంచి ఏమవుతుందంటే చిన్నగా మన బ్లడ్ క్లాట్ అయ్యి, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి చిన్నగా కొలాప్సింగ్ అనేది జరుగుతుంది. సో మన కీ రోల్ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడ పనిచేయాలి, సిగ్నల్ని టర్న్ ఆఫ్ చేయడానికి మనకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. రెండోది మనకి ఎలాంటి కోమార్బిడ్ కండిషన్స్ లేకుండా చూసుకోవాలి. సో మనం అలా ఉన్న వాళ్ళు 5th, 6th డేకి దే ఆర్ రికవరింగ్ హ్యాపీలీ. సో దిస్ ఈస్ హౌ ఇమ్యూనిటీ ఈజ్ వర్కింగ్ ఇన్ కోవిడ్ కండిషన్. సో ఫస్ట్ మనం ప్రీ కోవిడ్ మనం ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ కావాలో చూద్దాం. సో ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ టిష్యూ, అంటే మైక్రోస్కోపిక్ ఆర్గనెల్లీ నుంచి మైక్రోస్కోపిక్ అంటే ఒక సెల్ నుంచి ఒక ఆర్గన్ వరకు కూడా ప్రతిదీ ప్రోటీన్తోనే జరుగుతుందండి. అంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్, ఎంఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా ప్రోటీన్స్తోనే జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ కంటెంట్ బాగుండాలి. ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ఈ ధాన్యాలు ఇవి ఉంటాయి కదా, మన పల్సెస్, లెగ్యూమ్స్ అంటే అలసందలు, బొబ్బర్లు, శనగలు, ఇవన్నీ కూడా వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్. వీటితో పాటు పాలు, ఎగ్స్, అంటే లీన్ కట్ నాన్ వెజ్ కూడా మంచిదే, ఫిష్ ఇలాంటివి మంచివి. కాకపోతే నాన్ వెజ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ ఆర్గానిక్ది అయితే మీకు నాన్ వెజ్ తీసుకున్న మంచి ప్రోటీన్ అందుతుంది. కానీ ఇప్పుడు జనరల్గా కమర్షియల్ బాయిలర్ చికెన్ ఇలాంటివి అయితే వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోన్స్తో లోడ్ అయి ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ప్రోటీన్ వచ్చినా దానివల్ల ఎక్కువ నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు.
So basically I encourage people eating more of plant protein and limit the intake of animal protein. సో ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ డి, B6 అండ్ B12. ఇందులో మీకు ఏవి ఎక్కడి నుంచి వస్తాయో ఫుడ్ మెటీరియల్ ఇక్కడ ఉన్నాయండి. వైటమిన్ సి ఏం చేస్తుందంటే మన ఒక సెల్కి రెండు ఇలా అతుక్కున్నప్పుడే ఆ టిష్యూ హెల్తీగా ఉంటుంది. సో ఈ సి అన్నది ఈ రెండు సెల్స్ అతుక్కోవడానికి గమ్ లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఇంటిగ్రిటీ ఉంటుందో అప్పుడే అప్పుడు మన వాల్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ వైటమిన్ సి దీనికి అవసరం. విటమిన్ ఏ ఎందుకు అవసరం అంటే మనం ఇంత కిల్లర్ సెల్స్ ఉన్నాం కదా, ఆ కిల్లర్ సెల్స్ నెంబర్ ఆఫ్ కిల్లర్ సెల్స్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ ప్యాథోజన్ ని చంపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రీప్రొడక్షన్ లో వైటమిన్ ఏ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దెన్ వైటమిన్ ఈ ఇది మనకి ఆల్మండ్స్, నట్స్, బ్రోకలీ నుంచి వస్తుందండి. వైటమిన్ ఈ ఏం చేస్తుంది అంటే మనకి ఈ వైరల్ సెల్ ఏదైతే ఉంటుందో అది రిప్లికేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది వైటమిన్ సి. వైటమిన్ డి కూడా మన వాల్ ఇంటిగ్రిటీని, అంటే మన టిష్యూస్, సెల్ వాల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉండేటట్టు వైటమిన్ డి హెల్ప్ చేస్తుంది. B6 అండ్ B12 కూడా సెల్ హెల్త్ లో హెల్ప్ చేస్తాయి. అంటే ఒక సాఫ్ట్ టిష్యూని హెల్తీగా, మ్యూకోజల్ లైనింగ్ ఉంటుంది మన బాడీలో, ఆ మ్యూకోజల్ లైనింగ్ ని హెల్తీగా ఉంచడానికి B6 అండ్ B12 హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు జింక్, సెలీనియం, ఫోలేట్, ఐరన్ ఇవన్నీ కూడా మనకి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో కిల్లర్ సెల్స్ ని సపోర్ట్ చేయడానికి, అలాగే సిగ్నలింగ్ సిస్టమ్ ని హెల్ప్ చేయడానికి జింక్, సెలీనియం, ఫోలేట్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇంకోటి ప్లాంట్స్ లో సర్టెన్ కెమికల్స్ ఉంటాయండి, ఫైటో కెమికల్స్, పాలిఫినాల్స్ అంటాము. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా, అంటే మనకి ఇన్ఫ్లమేషన్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ ని చెక్ లో పెట్టడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పనిచేస్తాయి. వివేక్, అలిసిన్, జింజరాల్, లైకోపిన్. సో ఇలా డిఫరెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ మనకి ఇమ్యూన్ బూస్టింగ్ గా హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ మనం ఒక డైట్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? సో మనకి ఏవి ఎందులో ఉంటాయో తెలుసు, కానీ అవి ప్రాపర్ గా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడే దాని ఉపయోగం ఉంటుంది. సో డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎలా? సో రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక్క టీ అయినా హెర్బల్ టీ తీసుకోండి. అది గ్రీన్ టీ కావచ్చు, ఒకసారి సినమన్ టీ తీసుకోండి, జింజర్ టీ తీసుకోండి. సో రోజు మొత్తంలో ఒక హెర్బల్ టీ ఉండేలా చూసుకోండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ స్నాక్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్ ఉండేలా చూసుకోండి. సో దట్ ఇవి రెండు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, జింక్, సెలీనియం ఇలాంటి రిచ్ మినరల్స్ అన్నీ కూడా మనకి నట్స్లో నుంచి వస్తాయి. కాబట్టి స్నాక్స్కి ఇవి తీసుకోండి. దాని తర్వాత రోజులో కనీసం 2 రకాల ఫ్రూట్స్ ఉండాలి, 6 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి. సో డెఫినెట్గా ఈ క్వాంటిటీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే మనం మోర్ సాలడ్స్ కానీ, ఒక సాలడ్ కానీ, ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటేనే మనకి 6 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అవుతాయి. అండ్ స్నాక్స్, ఫ్రూట్స్ని స్నాక్స్గా తీసుకున్నప్పుడు మనకి 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఎప్పుడైనా సరే మీ మీల్స్ స్మాల్ మీల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ రోజులో ఇంక్లూడ్ చేసుకోగలుగుతాం. తర్వాత ఎప్పుడు తిన్నా మీరు తినే కూరలు, పళ్ళు కూడా ఎక్కువ రెడ్, గ్రీన్, ఆరెంజ్ కలర్లో ఉన్నవి తీసుకోండి. వీటిలలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువ ఉంటాయి, కెరటినాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కెరటినాయిడ్స్ ఏం చేస్తాయంటే సెల్ డెత్ని రెడ్యూస్ చేస్తాయి, ఏజింగ్ ఆఫ్ సెల్స్ని రెడ్యూస్ చేస్తాయి. దాంతోపాటు ఈ కెరటినాయిడ్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇన్ఫ్లమేషన్ అని, ఆ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. దాని తర్వాత ఇందాక అనుకున్నట్టు వారంలో 2 సార్లు ఎగ్ అండ్ నాన్ వెజ్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్ 2 తీసుకోండి, నాన్ వెజ్ 2 తీసుకోండి. ఒకసారి డెఫినెట్గా ఫిష్ ఉండాలి. అండ్ ఆ ఫిష్ కూడా ఆల్వేస్ చేంజ్ యువర్ వెరైటీ ఆఫ్ ఫిష్. కొన్ని షెల్ ఫిష్ తీసుకోవచ్చు, షెల్ ఫిష్లో జింక్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సోర్స్ ఆఫ్ నాన్ వెజ్ కొంచెం కాస్ట్లీ అయినా సరే హెల్దీ సోర్స్ నుంచి తీసుకోండి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, స్టిక్ ఆన్ టు వెజిటేబుల్ ప్రోటీన్. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ ఇంక్లూడ్. మీ ప్రీ కోవిడ్ డైట్ ఇలా ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. దెన్ కమింగ్ టు పోస్ట్ కోవిడ్ కేర్. సో మోస్ట్లీ చాలా మందికి మైల్డ్ సిమ్టమ్స్తో, లక్కీలీ 85 to 90% of people are out with mild symptoms. Only 5% of people went on to severe symptoms and lost their lives.
బట్ స్టిల్ పోస్ట్ కోవిడ్ కేర్ అన్నది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ అండి. మీ సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నా సివియర్గా ఉన్నా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీకు ఆ కోవిడ్ ఫస్ట్ 5 డేస్లో సమ్ టైమ్స్ కొంతమంది ఓన్లీ యాంటీబయాటిక్స్ వాడుండొచ్చు, యాంటీవైరల్ డ్రగ్స్ వాడుండొచ్చు. 5th, 6th, 7th డే నుంచి స్టీరాయిడ్స్, యాంటీకోయాగులెంట్స్ ఇచ్చి 10th డేకి వాళ్ళు సబ్సైడ్ అయిపోయి దే మస్ట్ బి హెల్దీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ యూస్డ్ స్టీరాయిడ్స్, ఇఫ్ యూ హ్యావ్ యూస్డ్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ ఆర్ డ్రగ్స్, వాటి ఎఫెక్ట్ మన బాడీ మీద చాలా రోజులు ఉంటాయి. సో మనం ఎంత వీలైతే అంత త్వరగా వాటిని ఎలిమినేట్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం బాడీ రికవర్ అవ్వాలి. కోవిడ్లో మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కాబట్టి మన లంగ్స్ అన్నవి దే బికమ్ వీక్, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతాయండి. ఎందుకంటే వి లూజ్ అవర్ టిష్యూ, మన టిష్యూ రిజర్వ్స్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ద ఫైట్ వీ డూ విత్ ద కోవిడ్ వైరస్ ఇన్సైడ్. మన టిష్యూ లెవెల్స్ డిప్లీట్ అయిపోతాయి కాబట్టి పోస్ట్ కోవిడ్లో కూడా ప్రోటీన్ లెవెల్స్ చాలా ఎక్కువ అవసరం. ఈ ప్రోటీన్ కూడా ఇక్కడ నేను స్పెసిఫై చేసేది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్లో మనకి ఎక్కువ ఎసిడిక్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది అన్నెసెసరీ హార్మోన్స్ బాడీలోకి తీసుకోవడం అవుతుంది. సో పోస్ట్ కోవిడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి స్టిక్ అవ్వండి. అండ్ సెకండ్ది ఏంటి అంటే ఇక్కడ మీకు ఏమైనా సప్లిమెంటేషన్ కావాలి అంటే డెఫినెట్గా ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ ఏవైనా మీరు యూస్ చేయొచ్చు. యూస్ చేస్తే తొందరగా రికవరీ ఉంటుంది. సో డెఫినెట్గా ప్రోటీన్ అన్నది బాడీకి ఎక్స్ట్రా అడిషనల్ ప్రోటీన్ అనేది ఇవ్వాలి. అలాంగ్ విత్ యువర్ మీరు పప్పు అవి తీసుకున్నా ఐ ప్రిఫర్ సప్లిమెంటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పోస్ట్ కోవిడ్ అట్లీస్ట్ ఫర్ ఏ మంత్. అండ్ దెన్ కమింగ్ టు వైటమిన్ డి. వైటమిన్ డి రీసెంట్గా ఒక రీసెర్చ్ పేపర్లో రీసెంట్ రిలీజ్ ఆఫ్ రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుందంటే మనం వైటమిన్ డి సరే సప్లిమెంట్ తీసుకున్నాం కదా, ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నాకు వైటమిన్ డి వచ్చేసింది అనుకుంటారు. కానీ కొన్ని కండిషన్స్కి వైటమిన్ డి అన్నది సన్లైట్ నుంచి అబ్జార్ప్షన్ ఉంటేనే, అంటే ఆ యూవీ లైట్ మన బాడీ మీద పడినప్పుడే దెన్ సర్టెన్ కండిషన్స్ గెట్ సబ్సైడెడ్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఒక 15 to 20 minutes సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది ఇంపార్టెంట్. సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల మన స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సన్కి ఎక్స్పోజ్ అవుతామో నైట్ మనకి రిలీజ్ అయ్యే మెలటోనిన్ లెవెల్స్ బాగుంటాయి. సో మార్నింగ్ మనం సన్కి ఎక్స్పోజ్ అయితే నైట్ స్లీప్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఒక 15 to 20 minutes సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మంచిది. అండ్ ఈ విటమిన్ డి మనం ఇందాక చెప్పుకున్నాం కదా సెల్ వాల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తుందని. మనం ఈ మోర్ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ కోవిడ్లో ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ లైనింగ్ అన్నది వీక్ అవుతుంది. అంటే ఇలా ఉండాల్సిన మన డైజెస్టివ్ సిస్టమ్ లైనింగ్ ఇలా గ్యాప్స్ వస్తాయి. ఈ గ్యాప్స్ని మనం ఇలాగే వదిలేసినట్టయితే ఎప్పుడైతే మనం అన్నం తీసుకుంటామో ఆ ఫుడ్ పార్టికల్స్, సెమీ డైజెస్టెడ్ పార్టికల్స్, లీకీ గట్ అంటామండి, ఈ లీక్స్లో నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేరప్ అయ్యి అదేదో వేరే ప్యాథోజన్ అనుకుని దాని మీద మళ్ళీ ఫైటింగ్ చేసి మళ్ళీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చి యూ ఎండప్ విత్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో ఈ బౌల్స్ అన్ని ఇరిటేట్ అవుతాయి. సో ఇలా ఉన్న ట్రాక్ని మళ్ళీ మనం ఇలా క్లోజ్డ్ గట్ లైనింగ్ చేయాలి అంటే వైటమిన్ డి చాలా అవసరం. సో దానికోసం కూడా మనం పోస్ట్ కోవిడ్ విటమిన్ డి మీద ఫోకస్ చేయాలి. దెన్ కమింగ్ టు ఒమేగా 3. ఒమేగా 3 ఇవి ఒమేగా 3 ఎందులో ఉంటాయంటే ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటాయి, చియా సీడ్స్లో ఉంటాయి, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటాయి. ఈ ప్లాంట్ సోర్సెస్ ఏంటంటే బాడీలో ఒమేగా 3గా కన్వర్ట్ అవ్వడానికి వాటికి మళ్ళీ ఇంకొక ఎంజైమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే మీరు ఫిష్ కానీ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ కానీ తీసుకుంటే డైరెక్ట్గా మీకు ఒమేగా 3 అందుతుంది. సో పోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఒమేగా 3 సప్లిమెంటేషన్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇట్ కెన్ బి ఎనీ బ్రాండ్ బట్ మేక్ ష్యూర్ ద ఫిష్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ వర్షన్. అండ్ ఒక 1 month ఒమేగా 3 సప్లిమెంటేషన్ వాడినా మీకు ఈ ఒమేగా 3 ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఈ టర్న్ ఆఫ్ సిగ్నల్ అన్నాం కదా, ఇన్ఫ్లమేషన్ని ఎప్పుడైతే మనకి వైరల్ ప్యాథోజన్ బయటికి వెళ్ళిపోయిందో వెంటనే మన బాడీ ఇన్ఫ్లమేషన్ని సబ్సైడ్ చేసుకోవాలి. సో దానికి ఒక టర్న్ ఆఫ్ మెకానిజం ఉంటుంది. ఆ టర్న్ ఆఫ్ మెకానిజం మనకి జరగకపోతే ఆ లో లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్గా బాడీలో ఉండి యూ మైట్ ఎండ్ అప్ విత్ డయాబెటీస్ ఆర్ సమ్ అదర్ కాంప్లికేషన్స్ పోస్ట్ కోవిడ్. సో ఆ ఇన్ఫ్లమేషన్ సిస్టమ్ని టర్న్ ఆఫ్ చేయడానికి మనకి ఒమేగా 3 లెవెల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి డెఫినెట్గా ఒక 1 month సప్లిమెంటేషన్ ఆఫ్ ఒమేగా 3 విల్ బి హెల్ప్ఫుల్. కమింగ్ టు ప్రోబయోటిక్స్.
ఈ ప్రోబయోటిక్స్ అంటే హెల్దీ గట్ బ్యాక్టీరియా. ఈ ప్రోబయోటిక్స్ ఎక్కువ ఫెర్మెంటెడ్ ఫుడ్లో ఉంటుంది. అంటే మజ్జిగ, పెరుగు, లేకపోతే ఇడ్లీ పిండి, దోస పిండి ఇలాంటి వాటిలలో మనకి ప్రోబయోటిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇడ్లీ, దోస ఇవి హీట్ చేస్తాం కాబట్టి మనకి అంత లెవెల్స్ ఆఫ్ ప్రోబయోటిక్ వెళ్ళవు. యోగర్ట్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ మనకి ఓన్లీ యోగర్ట్ నుంచే రావక్కర్లేదు. ప్రీబయోటిక్స్ అంటారు. ప్రీబయోటిక్స్ అంటే హై ఫైబర్ ఫుడ్. హై ఫైబర్స్ ఎందులో ఉంటాయండి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ ప్రీబయోటిక్గా పనిచేసి మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేవి డెవలప్ అవుతాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తే ఏమవుతుందంటే వైరస్తో పాటు మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ కూడా డిప్లీట్ అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ డిప్లీట్ అయినప్పుడు మన బాడీలో ఒక ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే యూ ఎండ్ అప్ విత్ సర్టెన్ అదర్ ఫంగల్ ఇష్యూస్. సో ఇప్పుడు మనకి బ్లాక్ ఫంగస్ అని కూడా చెప్తున్నారు కదా. బ్లాక్ ఫంగస్ ఏంటంటే స్టీరాయిడ్స్ వాడడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయి మామూలుగా ఉండే లంగ్స్లో ఒకవేళ మామూలుగా ఉండే ఫంగస్ కూడా ఇట్ ఈస్ ఫ్లేరింగ్ అప్. దానికి తోడు మనకి గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ కూడా పడిపోయింది కాబట్టి ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఇన్సైడ్ ద బాడీ ఈజ్ హ్యాపెనింగ్. సో అందుకని మనకి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ ఆఫ్టర్ యాంటీవైరల్ యూసేజ్ ఆర్ యాంటీ బ్యాక్టీరియల్ యూసేజ్ డెఫినెట్గా ప్రోబయోటిక్స్ తినాలండి. సో బాగా పెరుగు అది తినండి. పెరుగు తినడం వల్ల మనకి ప్రోబయోటిక్స్ వస్తాయి, దాంతోపాటు మంచి ప్రోటీన్ కూడా వెళ్తుంది. అండ్ ఇక్కడ చెప్పాల్సింది పాల ప్రోడక్ట్స్ కమింగ్ టు ద డైట్. సో ఆఫ్టర్ ప్రోబయోటిక్స్, సో ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 అండ్ ప్రోబయోటిక్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పోస్ట్ కోవిడ్ కేర్. దీంతో పాటు డైట్ ఎలా ఉండాలో కొంచెం చిన్న చేంజెస్ డైట్లో ఎలా ఉండాలో చెప్తాను. సో డైట్లో మిల్క్, డీప్ ఫ్రైస్, స్వీట్స్, షుగర్, ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ని ఫ్లేరప్ చేసే ఫుడ్స్. మిల్క్ కూడా ఇన్ఫ్లమేషన్ని ఫ్లేరప్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు మిల్క్ తీసుకోవాలనుకుంటే అది పెరుగు రూపంలోనే తీసుకోండి, కానీ పాల రూపంలో పోస్ట్ కోవిడ్ తీసుకోవద్దు. దెన్ యూ యాడ్ మోర్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ సో దట్ మీ బాడీ తొందరగా రికవర్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ తొందరగా వస్తాయి ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ తీసుకుంటే. సో పోస్ట్ కోవిడ్ మోర్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్, సూప్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక చెప్పుకున్న కెరటినాయిడ్ లెవెల్స్ ఉండాలి. సో దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే డ్రింకింగ్ ఫ్రూట్ జ్యూసెస్, సూప్స్ తాగడం, వెజిటబుల్ జ్యూసెస్ తాగడం చాలా ఇంపార్టెంట్. బీట్రూట్ జ్యూస్, స్పినాచ్ జ్యూస్ ఇలాంటివి తాగితే మన బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా సరే బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ స్టీరాయిడ్ యూస్ అవన్నీ కూడా కరిగిపోతాయి. దాని తర్వాత హోల్ గ్రెయిన్స్ చిన్నగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీ డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అయింది, డైజెషన్ బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ హోల్ గ్రెయిన్స్ స్టార్ట్ చేయండి. అంటే మిల్లెట్స్ లాంటివి, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇట్లాగా ముడి ధాన్యాలు అంటారు కదా, ఇలాంటి ధాన్యాలు తీసుకోవడం వల్ల మనకి అందులో ఉండే పాలిఫినాల్స్ కూడా బాడీకి అందుతాయి. సో పోస్ట్ కోవిడ్ ఇలాంటి డైట్ తీసుకుంటే తొందరగా రికవర్ అవుతారు, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా తొందరగా వస్తాయి. ఐ హోప్ ఈ సెషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ మీ, యూ కెన్ రీచ్ మీ ఇన్ దిస్ కాంటాక్ట్ నెంబర్. థ్యాంక్ యూ.